రాత్రి 7 గంటలు. 3 స్నేహితులు స్వాతి, హరిత, అనిత అడవిలో క్యాంపింగ్కు వెళ్లారు. సిగ్నల్ పోయింది, చీకటి చెలమెలి. అకస్మాత్తుగా ఓ పురాతన మందిరం కనిపించింది. జిజ్ఞాసతో లోపలికి వెళ్లారు. లోపల రక్తంతో రాసిన తిరిగి వెళ్ళు అనే పదాలు కనిపించాయి. అదే సమయంలో గాలి గట్టిగా ఊసిరింది, బాహ్య ద్వారం మూసుకుపోయింది. స్వాతి అరవగానే ఆలోచించలేని భయంకరమైన శబ్దాలు వినిపించాయి. పెద్దగా తెల్లని కళ్లతో ఓ దయ్యం కనిపించి, ఇక్కడికి వచ్చిన ప్రతి ఆత్మ నాకు చెందాలి అని గర్జించింది. హరిత మంత్రాలు జ్ఞాపకం చేసుకుని జపం మొదలుపెట్టింది. కాంతి మెరుపులతో దయ్యం వెనక్కి వెళ్ళింది, కాని ద్వారం తెరచలేదు. చివరికి అనిత తలపెట్టిన తంత్రంతో తలుపు తెరిచి బయటకు పరుగెత్తారు. వారు బయటకు వచ్చేటప్పటికీ వెనక నుండి ఎప్పటికీ వినిపిస్తూనే ఉంది ఆ దయ్యపు నవ్వు.